వన్ పీస్ చాప్టర్ 1116 అయితే ఫైనల్లీ వచ్చేసింది. అసలు ఈ చాప్టర్ అయితే మామూలుగా లేదు. ఈ చాప్టర్ లో మన గోరోసెకి తెలిసిపోయింది ఆ ట్రాన్స్పాండర్ స్నేల్ ఎక్కడ ఉందో. పైగా ఆ ట్రాన్స్పాండర్ స్నేల్ ని కాపలా కాస్తుంది ఎవరో కాదు, ఆ ఏన్షియంట్ రోబోట్. అందుకనే మన గోరోసెస్ అందరూ ఆ రోబోట్ దగ్గరికి వెళ్ళబోతారు ఈ చాప్టర్ లో. ఇంకా ఆ ఏన్షియంట్ వెపన్స్ యొక్క రియల్ ఓనర్ ఎవరో కూడా మనకి ఈ చాప్టర్ లో తెలిసింది బ్రో. ఈ చాప్టర్ అయితే చాలా క్రేజీగా ఉంది. సో ఇంకేం నేర్చుకున్నా లెసెస్ వీడియో కానీ అంతకన్నా ముందు మేము మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుండే గైస్ అరిగాతో ఇంకేం నేర్చుకున్న లెసెస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1116 యొక్క పేరు వచ్చేసి కాన్ఫ్లిక్ట్. పైగా కింద కూడా చూసుకోవచ్చు మన యామాటో యొక్క జర్నీ కూడా మనకి చూపిస్తున్నారు. తను ఇప్పుడే ఆ శ్రైన్ ని విజిట్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన వేగాపాంక్ యొక్క బ్రాడ్కాస్ట్ నుంచి. తను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాడు ఇంకా ఈ వార్ అయితే ఖతం అవ్వలేదు. జాయ్ బాయ్ ఓడిపోయిన తర్వాత కూడా ఈ వార్ ఇప్పటికీ నడుస్తుందని చెప్పి తను అంటాడు. వేగాపాంక్ యొక్క మాటలు వినిన తర్వాత ప్రజలందరూ కంగారు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఆ వార్ అయితే 800 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది, అలాంటిది ఇప్పటి వరకు కొనసాగడం ఏంటి, అసలు 800 ఇయర్స్ అంటే మాటలా, అన్ని సంవత్సరాలు ఒక మంచి బతుకుండగలరా అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ అప్పుడే మన ఓడా సెన్సే దీని నెక్స్ట్ ప్యానెల్ లోనే మనకి ఈము సమా ఇంకా వివి యొక్క పిక్చర్ ని చూపిస్తారు. నిజానికి తను వివిలా ఉంది కానీ తను వివి కాదు బ్రో, తను లిలీ. కానీ స్పెషల్ గా ఇక్కడ ఏం పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆ పిక్చర్ ని చూస్తే ఎవరికైనా అర్థమైపోయింది బ్రో షీ ఈజ్ లిలీ. కానీ ఇక్కడ అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే మన ఈము లిలీ ఫోటోని ఎందుకు చూస్తున్నాడు అన్నిసార్లు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఉందా అని చెప్పి చాలా మంది అడిగారు. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. నా దగ్గర ఒక థియరీ ఉంది. అదేంటంటే ఒక ప్యానెల్ లో మన ఇవాంగా చెప్పింది ఇటర్నల్ యూత్ సర్జరీ అయితే పాసిబుల్ అని చెప్పి. అయితే ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే మన ఈము ఆ ఇటర్నల్ యూత్ సర్జరీ మన లిలీ మీద పర్ఫామ్ చేసి ఉంటాడు. ఎందుకంటే తన మీద ఆ సర్జరీ పర్ఫామ్ చేసేసిన తర్వాత పర్సనాలిటీ స్వైప్ టెక్నిక్ ని ఉపయోగిస్తే మన ఈము తన బాడీ నుంచి బయటికి వచ్చేసి లిలీ యొక్క బాడీ లోపలికి వెళ్ళిపోవచ్చు. దాంతో ఈము బాడీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు చనిపోతారు, ఈము అయితే బతుకుంటాడు. పైగా ఇప్పుడు వాడు ఇటర్నల్, ఎందుకంటే ఆ టెక్నిక్ బాడీ మీద పర్ఫామ్ చేస్తారు, సోల్ మీద అయితే కాదు. కాబట్టి ఇలా మన ఈము ఒక ఇటర్నల్ వ్యక్తిగా మారుంటాడు. సో ప్రస్తుతం అయితే నేను ఈ థియరీని నమ్ముతున్నాను. దీని వల్లే మన లిల్లీ అయితే ఎవరికి కనపడకుండా పోయింది, ఎందుకంటే మన ఈము తన బాడీలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి. అయితే ఈ థియరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మీ దగ్గర ఇంకేమైనా థియరీస్ ఉన్నా గైస్ అవి కామెంట్స్ లో చెప్పండి, నేను ప్రతి ఒక్క థియరీని రీడ్ చేస్తాను. అలాగే దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎలబాస్టా కింగ్డమ్ వైపుకి తీసుకెళ్తారు. అక్కడైతే కోబ్రా యొక్క ఫ్యూనల్ జరుగుతూ ఉండిద్ది. రెండో వైపు మన వేగపాంక్ అయితే ఓపెన్ ఐమరే అయిపోయాడు. తనైతే చెప్తూ ఉంటాడు, ప్రజల్లారా నన్ను అందరూ క్షమించండి, నా వల్లే ఇది మొత్తం జరుగుతుంది. నేను ఆ మదర్ ఫ్లేమ్ ని ప్రపంచానికి ఉపయోగపడిద్దని చెప్పి క్రియేట్ చేశాను, కానీ ఇక్కడ చూసుకుంటే దాని వల్ల డిస్ట్రక్షన్ జరుగుతుంది. నిజానికి నేను తయారు చేసిన మదర్ ఫ్లేమ్ ని సగం ఎవరు దొంగలించేశారు. ఆ సగాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యూల్ లా వాడుతున్నారు. అది ఉపయోగించే మన లులిషియా కింగ్డమ్ ని కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసేసారని చెప్పి తను చెప్తాడు. ఇది వినిన తర్వాత అసలు అందరూ షాక్ అయిపోతారు అనమాట. పైగా ఇక్కడ నాకు ఒకటి తెలిసింది గైస్, ఇక్కడ ఉపయోగించిన వెపన్ ఏదో కాదు యురేనస్, ఎందుకంటే ప్లూటోన్ అయితే ప్రస్తుతం వానో లోపల ఉంది. హుసైడన్ మీ అందరికి తెలిసిందే, అది ఫిష్ మ్యాన్ ఐలాండ్ లోపల ఉంది. పైగా యురేనస్ కూడా ఒక ఏన్షియంట్ వెపన్, దాని యొక్క లొకేషన్ మనకి ఇప్పటి వరకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఇది మన ఈము దగ్గర ఉండిద్ది, నాకు తెలిసి ఇది ఆకాశంలో ఉండుండిద్ది గైస్. నేను ఇలా ఎందుకనంటే మిగతా వెపన్స్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఒకటి వానో లోపల ఉంది ల్యాండ్ మీద, ఇంకోటి ఫిష్ మ్యాన్ ఐలాండ్ లోపల ఉంది అంటే నీళ్ళ లోపల, ఇంకా ఇది చూసుకుంటే దీని యొక్క లొకేషన్ మనకి తెలియదు. నాకు తెలిసి ఆకాశం మీద ఉందని అనుకుంటున్నా. వన్ పీస్ లో ఏదైనా జరగచ్చు బ్రో. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన స్టెసీ ఇంకా ఎడిసన్ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ మన ఎడిసన్ చెప్తూ ఉంటాడు, స్టెసీ నా మాట విను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మేము ఇచ్చిన ఆర్డర్స్ కి నువ్వు ఇప్పుడే చాలా సఫర్ అయ్యావు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. అప్పుడు స్టెసీ చెప్పిద్ది, చూడు ఎడిసన్, నేను కాపుని కూడా కాపాడతాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది CP0s మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి నిజానికి ఏమీ తెలీదు, వాళ్ళు చాలా ఇన్నోసెంట్, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి తను చెప్పిద్ది. అది విని ఎడిసన్ చెప్తాడు, సైబర్ పోల్ ని బిట్రే చేయడం, స్టెల్లాని కాపాడడం, నీ యొక్క ఫ్రెండ్స్ కోసం అంత లాయల్టీగా ఉండడం, ఇది మొత్తం చూసి ఎవరైనా నిన్న ఒక హ్యూమన్ అనే అంటారు అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన వేగపాంక్ దగ్గరికి తీసుకెళ్తారు. తను ఇంకా అందరికి సారీ చెప్తూ ఉంటాడు, నా వల్లే ఆ మదర్ ఫ్లేమ్ క్రియేట్ అయింది, అందుకని ఇక్కడ అంత డిస్ట్రక్షన్ జరుగుతుంది, నన్ను క్షమించండి, ఇదే నేను చేసిన సిన్ అని చెప్పి తను అంటాడు. ఈ ప్యానెల్ లో మనం చూసుకోవచ్చు బ్రో, మన వేగపాంక్ కింద పడిపోయి మరీ క్షమించమని చెప్పి అందరినీ అడుగుతున్నాడు. ఇంకా దీని తర్వాత మన వేగపాంక్ చెప్తాడు, ఈ ప్రపంచంలో మొత్తం 3 వెపన్స్ అయితే ఉన్నాయి, ఈ వెపన్స్ ఆ వర్డ్ సెంచరీ నుంచే బయటికి వచ్చాయని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనం చూసుకోవచ్చు మన క్రొకోడైల్ ఇంకా మొమోనోస్కి ని చూపిస్తారు. పైగా మీ అందరికి తెలిసిందే వీళ్ళిద్దరు కూడా ఏన్షియంట్ వెపన్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి, అందుకనే వీళ్ళిద్దరిని ఇప్పుడు చూపించారు. ఇంకా వేగపాంక్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, జాబ్ యొక్క విష్ ఏంటంటే ఏన్షియంట్ వెపన్స్ ని వేరే జనరేషన్ కి సర్పాస్ చేయడం. ఇక్కడ వేగపాంక్ చెప్తాడు, ఇలా మన జాబ్ ఎందుకు చేయాలనుకున్నాడో నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ
ఆ వెపన్ చాలా ప్రమాదకరమైంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ వెపన్ ని ఎవరు యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆ వెపన్ యొక్క టైటిల్ కూడా ఉండిద్ది. అందుకనే ఇక్కడ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఇక్కడ నేను చెప్పట్లేదని చెప్పి మన వేగపంక్ చెప్తాడు. తర్వాత మనకి చూపిస్తారు మన సెన్ గోకుని. ఇక్కడ చూసుకుంటే తను ఒక షిప్ లో ఉన్నాడు బ్రో. తిని ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. బహుశా మన గార్ప్ ని సేవ్ చేయడానికి వెళ్తున్నాడేమో. పైగా దీని నెక్స్ట్ ప్యానెల్ లోనే మనం అకైనోని కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడు, ఏంటి వేగపంక్ ఎగ్జాక్ట్లీ నువ్వు అన్ని చెప్పేస్తావేంటని చెప్పి తను అంటూ ఉంటాడు. చూసుకోవచ్చు బ్రో, తను ఇక్కడ కూడా చాలా కోపంగా ఉన్నాడు. పైగా మన వేగపంక్ ఇక్కడ ఒక పెద్ద థింగ్ రివీల్ చేస్తాడు బ్రో. తను చెప్తాడు, నాకైతే వర్డ్ సెంచరీ గురించి కొంత మాత్రమే తెలుసు, కానీ నాకన్నా ఎక్కువ ఒక పైరట్ క్రూ కి తెలుసు అని చెప్పి తను అంటాడు. అసలు ఈ మాట వినిన తర్వాత మెరీన్స్ అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వర్డ్ సెంచరీలో చాలా విషయాలు ఉన్నాయి. అలాంటిది ఒక పైరట్ క్రూ కి అవన్నీ తెలుసు. అయితే ఆ నాలెడ్జ్ తో ఆ క్రూ ఏమేం చేయొచ్చు అని చెప్పి ఆ మెరీన్స్ భయపడిపోతారు. ఇంతకీ ఆ క్రూ ఎవరిదో కాదు బ్రో, మన కింగ్ ఆఫ్ పైరట్స్ మన రాజర్ ది. అప్పుడు మన వేగపంక్ చెప్తాడు, పైరట్ కింగ్ యొక్క క్రూ కి మొత్తం తెలుసు, కానీ అన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏ ఒక్క నిజం కూడా బయట పెట్టలేదు. దీని యొక్క రీజన్ ఏంటో నాకు తెలియదు అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మనం కింగ్ ఆఫ్ పైరట్స్ క్రూ మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి వేగపంక్ ఎవరి దగ్గరికి వెళ్ళింది. తను అయితే షాక్ అయిపోయింది. స్టెల్లాకి ఎలా తెలుసు నేనే ఆ మదర్ ఫ్లేమ్ ని దొంగిలించానని. అసలు తనకి తెలిసిందంటే ఆ వేగపంక్ కూడా తెలిసిపోయి ఉండిద్ది. అందుకనే తను ఇంత జాగ్రత్త పడ్డాడు. అసలు చివరికి మన ఎవరికైతే మొత్తం అర్థమైపోయింది. ఇంకా తనకి తెలిసిపోయింది మన వేగపంక్ అయితే ఆ ట్రాన్స్పాండర్ సేల్ ని ఏన్షియంట్ రోబోట్ దగ్గర దాచాడు. అదే దాన్ని కాపలా కాస్తుందని చెప్పి తనకి అర్థమైపోయింది. ఇంకా తను 5 ఎల్డర్స్ కి కూడా ఈ నిజాన్ని చెప్పేసిద్ది. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన సబావోడి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చూసుకోవచ్చు బ్రో, మన డార్క్ కింగ్ రియలీ అయితే ఉంటాడు. తను మొత్తం మందు తాగి పడిపోయాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు, నేను కూడా ఒక ముస్లోడ్నే జస్ట్ లైక్ మన వేగపంక్. కానీ ఆ వేగపంక్ కొంచెం ఎక్కువనే బాగుతున్నాడు. టూ మచ్ మొత్తం రివీల్ చేసేస్తున్నాడు. అసలు యంగ్స్టర్స్ యొక్క ఫన్ మొత్తం చెడగొడుతున్నాడు. అసలు వాళ్ళే దీన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి, నువ్వు ఇంకేం చెప్పమాక అని చెప్పి తను అంటాడు. అక్కడ చూసుకోవచ్చు బ్రో, తను మాట్లాడుతూ అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలాగే తను నిద్రలో చెప్తూ ఉంటాడు, ఈ నిజాలన్నీ యంగ్స్టర్స్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అవును కదా రాజర్ అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు బ్రో. ఆ లెజెండరీ స్మైల్ మనం చూసుకోవచ్చు. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆ స్మైల్ వెనకాల ఉన్న అర్థం ఏంటంటే తనకి మొత్తం తెలుసు, తను అన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్రో, తన లైఫ్ తను బాగా ఎంజాయ్ చేసి తను మొత్తం తెలుసుకున్నాడు. తనకి ఇప్పుడు అన్ని తెలుసు. అయినా సరే తను ఇప్పుడు హ్యాపీగా అక్కడ ఉన్నాడు. తను ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే బ్రో, తన ఏజ్ అయిపోయింది. అంటే ఒక రకంగా వాళ్ళ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది వాళ్ళ ఫైట్ అయితే కాదు, ఇది యంగ్స్టర్స్ యొక్క ఫైట్. సో ఆ ఫైట్ వాళ్ళే ఫైట్ చేయాలని చెప్పి తను ఇక్కడ అంటున్నాడు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా మాంగాకైతే నెక్స్ట్ వీక్ బ్రేక్. సో నెక్స్ట్ వీక్ అయితే ఏం వన్ పీస్ వీడియోస్ చూడడానికి ఉండవు. అందుకనే ఈ వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి గైస్. మీ దగ్గర ఏమైనా థిరీస్ ఉన్న కామెంట్స్ లో చెప్పండి, నేను ప్రతి ఒక్క కామెంట్ రీడ్ చేస్తా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే మనకు నెక్స్ట్ వీడియోలో అండి. బై బాయ్.